ఈ షార్ట్లో బల్వంతరాయ్ మెహతా కమిటీ కోసం చూద్దాం. దీన్ని 1957 జనవరిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసింది. అసలు ఈ కమిటీ ఎందుకు అపాయింట్ చేసిందంటే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండ్ నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ ఈ రెండింటిని ఎగ్జామిన్ చేయడానికి బల్వంతరాయ్ మెహతా కమిటీని అపాయింట్ చేసింది. సో దీని యొక్క రిపోర్టు అదే ఇయర్లో నవంబర్లో రిపోర్ట్ సబ్మిట్ చేసింది. దీన్ని నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ నెక్స్ట్ ఇయర్ జాన్లో ఈ కమిటీ రిపోర్ట్ని యాక్సెప్ట్ చేసింది. అసలు ఈ కమిటీ ఏం చెప్తుందంటే ఏం రికమెండ్ చేసిందంటే పంచాయతీరాజ్ సిస్టమ్. ఆ పంచాయతీరాజ్ సిస్టంలో 3 టైర్ పంచాయతీరాజ్ సిస్టమ్ ఉండాలి. దట్ ఈజ్ విలేజ్ లెవెల్లో గ్రామ పంచాయత్, బ్లాక్ లెవెల్లో దట్ ఈజ్ మండల్ లెవెల్లో పంచాయత్ సమితి అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో జిల్లా పరిషత్. ఈ రెండు బ్లాక్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇండైరెక్షన్ ఎలక్షన్ పెడదాం అండ్ విలేజ్ లెవెల్లో డైరెక్ట్ ఎలక్షన్. అండ్ నెక్స్ట్ వన్ పంచాయత్ సమితి అనేది ఎగ్జిక్యూటివ్ బాడీగా ఉండాలి. జిల్లా పరిషత్ అనేది దీనికి అడ్వైజరీ అండ్ సూపర్వైజరీ బాడీగా ఉండాలి. దీని యొక్క జిల్లా పరిషత్ యొక్క చైర్మన్ ఎవరంటే ఆ డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్ అయితే కలెక్టర్ ఉంటారో ఆ డిస్ట్రిక్ట్ కలెక్టరే దానికి చైర్పర్సన్. సో దీనికి సఫిషియంట్ రీసోర్సెస్ ట్రాన్స్ఫర్ చేయాలి. మాత్రం కాకుండా రియల్ పవర్స్ని వాటికి ఇవ్వాలి ఈ 3 బాడీస్కి. అండ్ ఆల్సో ఫస్ట్ స్టేట్ ఎవరు అడాప్ట్ చేసుకున్నారంటే రాజస్థాన్, దెన్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్. ఇలా వేరియస్ స్టేట్స్ అనేవి ఈ పంచాయతీరాజ్ సిస్టమ్ని అడాప్ట్ చేసుకున్నాయి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.